ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. కీర్తనా గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనము. ఆయన నా కాళ్లను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని రాయబడి ఉంది. కొన్ని పరిస్థితుల్లో ముందుకు సాగలేని వారిగా, నడక లేని వారిగా మనం ఆగిపోతూ ఉంటాము. మన దేవుడు ఎవరయ్యా అంటే మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేయువాడు, ఎత్తైన స్థలముల మీద మనల్ని నిలపగలిగిన వాడు. ఈనాడు మనం ఉన్న పరిస్థితిని బట్టి మన ఆలోచనలు, మన విధానాలు మారిపోవచ్చు. కానీ మన హృదయం అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి వైపు తిప్పగలిగితే, మన సమయము, మన ఆలోచన, మన హృదయము సంపూర్ణంగా దేవుని వైపు తిప్పుకోగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మనమేం చేస్తామంటే లోకంలో ఉన్న అనేక విషయాల మీద మనసు నిలుపుతాము, కానీ దేవుని వైపు మనం మనసు నిలిపినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం. ఈ ఉదయకాలం జింక కాళ్ళ వలె మన కాళ్ళు చేసి ఎత్తైన స్థలం మీద మనం నిలపగలిగిన దేవుని వైపు మనం చూసేవారిగా ఒక తీర్మానం తీసుకోవాలి. మన దేవుడు మనకి బలము ధరింప చేయగలిగిన వాడు, యథార్థ మార్గమును నడిపించగలిగిన వాడు, మన చేతులకు యుద్ధము నేర్పువాడు కూడా ఆయనే. మనకి రక్షణ కేడముగా ఉండి నీ కుడి చెయ్యి పట్టుకొని సాత్వికము చేత నడిపించువాడు మన ప్రభువు. ఈ ఉదయకాలం ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్న మీ అందరూ కూడా సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడగలిగితే గొప్ప కార్యాన్ని చేయగలడు. ఆయన్ని ఆనుకొని జీవిద్దాము. ప్రార్థనాపూర్వకంగా ముందుకు అడుగులు వేద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థించుచున్నాము. మా కుటుంబాలు, మా జీవితాలు విశ్వాసంతో కూడినవై ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగేవిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ధైర్యము చాలని, అడుగు వేయటానికి సహాయము లేని పరిస్థితిలో కూడా ధైర్యము చాలని, దారి కనిపించని అనేక సార్లు నీ మీద ఆధారపడినప్పుడు సహాయం చేశారు. ఈ ఉదయకాలం కూడా ఎల్లప్పుడూ నీ మీద మనసుంచుకొని ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్య కృప మనకు తోడై ఉండునుగాక.